భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఫారెస్ట్ రేంజర్ల తీరు వివాదాస్పదంగా మారుతుంది. పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ విజువల్స్ సృష్టించే ప్రయత్నం చేశారు. ఓ వ్యాన్లో కలప దుంగలు, వాటిపై శనక్కాయల బస్తాలతో వెళ్తుండగా పట్టుకున్నట్లు కల్పిత కథ సృష్టించారు. జరగని కలప అక్రమ రవాణాలో అమాయకులను ఇరికించడానికి ప్రయత్నించారు. మైనర్ను హింసించిన ఘటనలోనూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అశ్వారావుపేట దమ్మపేట రేంజర్లపై చర్యలకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దమ్మపేట రేంజ్లోని అడవిలో కొందరు కలప స్మగ్లర్లు చెట్లు నరికి రవాణా చేయడానికి ఓ వ్యాన్ ని అద్దెకు మాట్లాడుకున్నారు. ఇంటి సామాన్లు రవాణా చేయాలని వ్యాన్ యజమానికి అబద్ధం చెప్పారు. చివరి క్షణంలో కలప రవాణా అనేసరికి వ్యాన్ డ్రైవర్ అంగీకరించకుండా వెనక్కి వెళ్లిపోవడంతో కలప రవాణా నిలిచిపోయింది. విశ్వసనీయ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మణి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో మణి ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో మణి లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మణి కొడుకు సాయిని నేరస్తుడిలా తీసుకువెళ్లి 12 గంటల పాటు నిర్బంధించి హింసించారు. మైనర్ని హింసించి వేధించిన ఘటన వార్త బయటకు రావడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వేశారు. కలప రవాణా చేయడానికి స్మగ్లర్లు బాడుగకు మాట్లాడుకున్న వ్యాన్ ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత శనక్కాయల లోడ్తో వెళ్తున్న సదరు వ్యాన్ ని అటకాయించి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. శనక్కాయల బస్తాల అడుగు భాగంలో కలప దుంగలు పెట్టి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు మీడియాకి లీకులు కూడా ఇచ్చారు. శనక్కాయల యజమాని ఒత్తిడి చేయడంతో బస్తాలను వేరే వాహనంలో తరలించే క్రమంలో వీడియోలు తీయగా అసలు ఆ వ్యాన్లో ఏ విధమైన కలప లేకపోవడం స్పష్టంగా కనిపించింది. మరుసటి రోజు మధ్యాహ్నం అటవీశాఖ కార్యాలయం నుంచి వ్యాన్ బయటకు వచ్చినట్టు జీపీఆర్ఎస్ ద్వారా చూసిన వ్యాన్ ఓనర్ జగదీష్ స్థానికుల సాయంతో లొకేషన్ ఆధారంగా వెళ్లి వ్యాన్ ని ఆపారు. నందిపాడు అడవికి వ్యాన్ ను తీసుకువెళ్తున్నట్లు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. వ్యాన్ తో పాటు వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. అడవిలో ఉన్న కలపను వ్యాన్ లో వేసి అక్రమ రవాణాకి పాల్పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఫారెస్ట్ సిబ్బందితో ఘర్షణ పడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందరినీ సముదాయించి వ్యాన్ ని తిరిగి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. అటవీశాఖ అధికారులు తన డ్రైవర్ ని చిత్రహింసలకు గురిచేసి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వ్యాన్లో లేని కలపను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాన్ యజమాని జగదీష్ అంటున్నారు. ఎక్కడో ఎవరో చెట్లు నరికితే వారిని పట్టుకోవడం చేతకాక మైనర్ని హింసించి ఆ నేరం తమ మీద పడకుండా ఉండటానికి సంబంధం లేని కేసులో తమను ఇరికిస్తున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు మా డ్రైవర్ ఇంటి సామాన్ అనేది నందిపాడు వెళ్తాను. ఏంటంటే డ్యూటీలో చేసుకుని ఏదైనా చేస్తే దేనికైనా చెల్లుబాటు పడి బండి ఆపిన ఎవరున్నారు? బండిని ఎవరు వేసుకురమ్మన్నారు? వాళ్ళంటే ఎవరు? వాళ్ళంటే ఎవరు చెప్పు. బండి సైడ్ ఉంది. అయ్యో ఎవరు ఎవరు చెప్పు. దగ్గర ఎవరు చెప్పు. బండి ఆపమని ఎవరు చేసినామని ఎవరు? ఎవరో ఈయన ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారేనా? ఇంకెవరో బ్రహ్మణ ఈ బండి తీసుకొచ్చారా? నువ్వు ఏ బండి తీసుకొచ్చావు? ఈ బండినా? నాకు ఒక డీసీఎం వ్యాన్ ఉంది. వ్యాన్ ఉండగా నాకు షేర్పేట యూనియన్ ఆఫీస్ తరపు నుంచి కిరాయి వచ్చింది. ఇంటి సామాన్ కిరాయి వచ్చింది. ఇంటి సామాన్ కిరాయి నిమిత్తం నేను నందిపాడు నుంచి భీమవరానికి లోడ్ చెప్పారు. లోడింగ్ కోసం వెళ్ళిన తర్వాత కొంతమంది అనుమానంగా ఉండటం వల్ల ఈ లోడ్ ఎక్కడికి కాదు లోపలికి అడవిలో లోపలికి వెళ్ళాలి, ఇక్కడ మకాంలో ఉంటున్నారని చెప్పని అక్కడ వ్యక్తులు చెప్పిన తర్వాత మేము వెళ్ళాం, ఇలాంటి లోడ్కి వెళ్ళామని చెప్పని డ్రైవర్ది వెనక్కి వేసుకొచ్చేసాడు. బండి మళ్ళీ లోడ్ మేము పెట్టాము, ఓనర్ మమ్మల్ని తిడతారని చెప్పి డ్రైవర్ వెనక్కి బండి వేసుకొచ్చేసి వినయపురం వచ్చేసి నా ఫోన్ చేశాడు. ఫోన్ నాకు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంకో శనక్కాయ లోడ్ కిరాయి వచ్చింది. కిరాయి వస్తే ఆ లోడ్ నేను పెట్టుకున్నాను. అంతా బాగానే ఉంది. లోడ్ అయిన తర్వాత
వేరే వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి నా బండి అక్రమంగా తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర బండిలో కలప ఉంది, దీంట్లో లోడ్లు చేసి ఈ చెనక్కాయ లోడ్తో పాటు కలప కూడా తీసుకెళ్ళి రవాణా చేస్తున్నామని చెప్పని నా మీద ఆరోపణలు చేస్తే వాళ్ళ మాట నేను గౌరవించి నా బండి తీసుకెళ్లి వాళ్ళ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో బండి పెట్టాను. ఆ చెనక్కాయ లోడ్ వేరే వాహనాల్లోకి మన ఆఫీస్ తరపు నుంచి వేరే బండిలోకి తిరగొట్టి ఆ లోడ్ పంపించాం. మా సొంత ఖర్చులతో మేమే చేసుకున్నాం. కానీ ఆ బండిలో ఎలాంటి లోడు ఏది లేదు. లోడిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ మనిషి అక్కడ ఫారెస్ట్ అధికారి ఒక మనిషి అక్కడ దగ్గర ఉండి బండి లోడు మార్పించారు. వేరే బండి లోడు మార్పించి చెక్ చేసుకున్నారు. బండిలో ఎటువంటి లోడు దాంట్లో లేదు. ఓనర్ మా యూనియన్ సభ్యుడు ఓనర్ వ్యక్తి దాన్ని చూసినాడు. చూశాక ఓట్లపల్లి రోడ్డు ఎస్ఆర్ బంక్ కాడికి వెళ్ళాక ఆఫ్ చేసి యూనియన్ సభ్యులు యూనియన్ సభ్యులు అందరు యూనియన్ సభ్యులు మొత్తం సహకరించారు. ఎత్తున వచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు చీవేసుకుని దాన్ని ముందుండి తీసుకెళ్తాంటారు. తీసుకుని ఎక్కడికి ఏంటంటే డ్రైవర్ని మేము గట్టిగా పేసిచ్చాం. అప్పటికి పారసార్లు 4 ఉన్నారు. తర్వాత మేము ఎప్పుడైతే జనం పోగాయేమో ఈ లోపల పారసార్ మరి 10 మంది బళ్ళు వేసుకుని వచ్చారు. వస్తే ఒకసారి అడిగితే ఎక్కడ సార్ అంటే సార్ లేదు సార్ ఇలా పాలవన్ తీసుకెళ్ళి పాలవన్స్ రోడ్డు ఇటు కాదు కదా సార్, ఇటు నుంచి వెళ్ళి దంపేట నుంచి వెళ్ళిద్ది కదా సార్ అన్నాం. ఇంకోసారి వచ్చాక ఇంకోసారి అంటాడు లేదు ఆయిల్ కూడా నేను వచ్చామన్నారు. రింగ్లో బంకులు ఉంది ఇటు ఉంది సార్ ఆయిల్ ఓట్లపల్లి రోడ్లో ఆయిల్ బంకులు ఉన్నాయి అని చెప్పాడు. డ్రైవర్ని గట్టిగాడికి ఇంకోసారి అడిగితే ఫారెస్ట్లోకి మన మొక్కలు నరికారు. ఆ దొంగలు పట్టుకోలేక